భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగాను అటు దేశవ్యాప్తంగాను భారతదేశంలో నిజమైనటువంటి దేశభక్తుడు కామ్రేడ్ భగత్ సింగ్ అనేటువంటిది మరోసారి చెప్పాల్సినటువంటి స్థితి. ఎందుకంటే నకిలీ దేశభక్తులందరూ కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి, కార్మిక వ్యతిరేకమైనటువంటి, విద్యార్థి వ్యతిరేకమైనటువంటి విధానాలను అవలంబిస్తూ ఈరోజు మేమే దేశభక్తులం అని మాట్లాడుకుంటున్నటువంటి ఈ సందర్భంలో నిజమైనటువంటి దేశం కోసం ఉరికంబాన్ని ఎక్కినటువంటి కామ్రేడ్ భగత్ సింగ్ను మరోసారి ఈ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడి ఉందనేటువంటిది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అదే సందర్భంలో ఈరోజు వర్ధంతి అనేటటువంటిది ఈ మార్చి 23 అనేటువంటిది ఒక చారిత్రక నేపథ్యంలో ఈరోజు మన ముందుకు వచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలా. ఏదైతే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, అందున బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తన ప్రాణాన్ని అర్పించి ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రయత్నం చేసినటువంటి, పోరాటం చేసినటువంటి భగత్ సింగ్ అమరత్వం సందర్భంగా ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం అనేక దేశాల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఇరాన్ మీద ఈరోజు యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిన్నటికి నిన్న వెనజులా మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుని, ఆయన భార్యని, ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందున్నది. అదే సందర్భంలో ఇరాన్ ఈరోజు ఏమాత్రం కూడా అణువాయుధాలకు సంబంధించి అది ఏమీ ప్రయత్నం చేయకుండానే అమెరికన్ ఆల్రెడీ ఐరాస వాళ్ళు చేసినటువంటి దానికి సంబంధించిన ఒప్పందంలో ఆయన అంగీకరిస్తూనే ఈరోజు వాళ్ళు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఈరోజు లేవు, అందులో నువ్వు అణ్వాయుధాలు తయారు చేస్తున్నావు అనేటువంటి పేరు మీద ఈరోజు ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉండేటువంటి అధ్యక్షుని మీద బాంబులు వేసి ధ్వంసం చేసి ఆయన నాశనం చేసినటువంటి పరిస్థితి, అంటే అంతం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉన్నది. అదే సందర్భంలో మొత్తం ఇరాన్ని మొత్తం కూడా నాశనం చేసేటటువంటి పనిని ఇజ్రాయిల్, అమెరికాలు రెండు పట్టుకొని ఈరోజు చేస్తున్నటువంటి స్థితి ఉన్నది. అదే సందర్భంలో ఇజ్రాయిల్ వాళ్ళు లెబనాన్ పై కూడా దాడులు చేసి వందలాది మందిని హతమారుస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతూ ఉన్నది. నిన్నటికి నిన్న దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది దాకా పాలస్తీనాలో, గాజాలో రక్తము టేరులు పారించి అది ఇంకా తగ్గి దాని తడి ఆరకముందే ఈరోజు మళ్ళీ ఇరాన్ మీద, లెబనాన్ మీద, వెనజులా మీద దాడి చేయడం అనేటువంటిది చాలా తీవ్ర స్థాయిలో కొనసాగుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఇరాన్ తన ఆత్మగౌరవంతో ఈరోజు అమెరికాకు ధిక్కారంగా నిలబడి ఉన్నది. అది చేస్తున్నటువంటి ప్రయత్నానికి అడ్డుగా ప్రతిఘటన చేస్తున్నటువంటి స్థితి మనకు కనబడుతూ ఉన్నది. ఇది ఒక రకంగా మనం ఇరాన్కు హ్యాట్సప్ చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. ఎంత చిన్న దేశమైనప్పటికీ కూడా ఈరోజు తన ఆత్మగౌరవం కోసం, ఆ దేశ స్వావలంబన కోసం, అంటే ఇరాన్లో ఎవరు పరిపాలిస్తారు, ఎవరు పరిపాలించకూడదు, రిజైమ్ నేను మారుస్తా అనడానికి అమెరికాకు ఏం అధికారం ఉంది అనేటువంటిది కూడా ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం, ముఖ్యంగా యువతకంతా కూడా మనం మాట్లాడాల్సిన స్థితి ఉన్నది. అదే నేపథ్యంలో 149 కోట్ల జనాభా కలిగినటువంటి మన భారత ప్రభుత్వం ఈరోజు కనీసం ఒక మాట కూడా మాట్లాడలేకపోవడం అనేటువంటిది, ఖొమైనీని హత్య చేసినా, లేదా మన పక్కనే ఉన్నటువంటి శ్రీలంక నావికా దళం మన దగ్గర విశాఖపట్నంకి వచ్చినటువంటి ఇరాన్ నౌకని అమెరికా వాడు ధ్వంసం చేసిన కనీసమైనటువంటి వాళ్ళకు ఖండన కూడా ఇవ్వలేనటువంటి స్థితి మన భారత ప్రభుత్వానికి ఉండడం అనేటువంటిది సిగ్గుచేటైన విషయం. ఏ దేశమైనా తన స్వావలంబన అనుగుణంగా పరిపాలన చేయాలి, తన ఆత్మగౌరవంతో పనిచేయాలి. కాకుండా ఈరోజు ట్రంప్ ఏది చెబితే అది మాట్లాడేటట్టుగా రష్యాతో ఆయిల్ బంద్ చేయమంటే బంద్ చేస్తున్నాడు, రష్యాతో ఆయిల్ కొనమంటే కొంటున్నాడు, నెల రోజులు సరళీకరణ చేస్తాడంటే తీసుకుంటున్నాడు. అంటే ఇంతటి స్థితి ఇంత పెద్ద భారతదేశానికి ఉండడం అనేది ఈ దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేది, నాశనం చేసేదిగా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనం ఈరోజు ఏదైతే యువకుడుగా 23 సంవత్సరాల ప్రాయంలోనే ఈ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి తన ప్రాణాన్ని అర్పించినటువంటి కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయాన్ని ఈ దేశ యువత, ముఖ్యంగా యావత్ ప్రజానీకం మరొక్కసారి చేతబట్టి దీక్షకుని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్.